హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మరి ఒక దినమును దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ దినములో ఆయనే మనతో ఉండి మనలను నడిపించునుగాక, తన వాక్కుతో మనల్ని బలపరచునుగాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ మంచి సమయంలో మనపైన ఆయన ఆశీర్వాదం కుమ్మరించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం చదువుతాను. నాతో ఏకీభవించండి. బైబిల్ తెరవండి. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొక్కుము. నా ప్రాణము తల్లడిల్లగా బోధి గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించునట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. దావీదు తన ప్రతి కష్టంలో దేవుని సన్నిధిలో కూర్చుని, దేవా, ప్రార్థనకు చెవియొగ్గుము, నా మొర ఆలకించుము అని దేవుని అడుగుతున్నాడు. దావీదుకు ప్రాణము తల్లడిల్లే పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని వైపే చూశాడు. సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. కృంగిపోయిన పరిస్థితిలో కూడా మనము ప్రార్థన చేయుటకు మానకూడదు. దైవిక శక్తి పొందుకొని పట్టుదలతో బలంగా ప్రార్థించాలి. సమస్యలు, కష్టములు, బాధలు దాటుకుని వెళ్ళాలి. ప్రార్థనలోనే ప్రభు సన్నిధిలో ప్రార్థించి పొందుకొందుముగాక. దేవా, నీ నుండి మేము గొప్ప కార్యములు ఆశించదమని దేవునితో మనము చెప్పాలి. నీవు నాకు ఆశ్రయము, ఆధారము గనుక ఎక్కలేనంత ఎత్తైన స్థలములోనికి ఎక్కించి నడిపించుమని ప్రార్థించాలి. మా కొండ కోట బలమైన యేసునామమే. దేవా, నీ నడిపింపు కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. యుగ యుగములు నీ గుడారములో దేవుని చాటున ఉందుముగాక. దేవుని నీడలో, దేవుని ప్రేమలో, దేవుని సహాయములో, దేవునితోనే దేవుని హత్తుకునే వారముగా, యేసయ్యను వెంబడించే వారముగా ఉందుముగాక. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఘనత కలిగిన దేవుడు. ఆ దేవుని రెక్కల నీడలో నీ ప్రజలు భద్రపరచబడుదురుగాక. దేవా, నా సమయము, నా ధనము నీదే ప్రభువా, నీ కోసం వాడబడునుగాక. చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదను. పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించుటకు కృప దయచేయము. అనేక మంది ప్రజలు మందిరములో దేవుని ఆరాధించుదురు, అనేక మంది దేవుని సన్నిధిలో నివసించుదురు. దేవునివి దేవునికి ఇచ్చుటకు కృప చూపుము దేవా. యేసయ్య, కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్యలో శరీరధారి అయి సంచరించిన దినములలో నీ గొప్ప కార్యములను బట్టి నిన్ను మహిమపరచుటకు, ఈ దినములలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ నామాన్ని ఘనపరచుటకు నీ కృప కుమ్మరిస్తున్నావు. నీకు వందనాలు. ఆ గొప్ప నామమును నిత్యము కీర్తించుటకు కృప దయచేయము దేవా. నీకు స్తోత్రం. పరిశుద్ధ దేవుని సన్నిధిలో దేవుని వాక్యముతో మన హృదయం నింపబడునుగాక. పరిశుద్ధాత్ముడు మనకి తన సహాయం అందించునుగాక. ఈ వాక్యం దేవుడు మన హృదయంలో నింపినందుకు దేవునికి స్తోత్రం. ఈ మంచి సమయంలో స్తుతియాగం అర్పిద్దాం. దేవుడిచ్చిన ఈ అవకాశంలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబీబు నెలలో ఐగుప్తులో నుండి రప్పించిన దేవా యేసయానికి స్తోత్రం. అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్న దేవా యేసయానికి స్తోత్రం. అత్యున్నతమైన తలంపులు గల దేవా యేసయానికి స్తోత్రం. అతి గంభీరమైన ఆలోచనలు గల దేవా యేసయానికి స్తోత్రం. ఆశించిన దాన్ని అనుగ్రహించే దేవా యేసయానికి స్తోత్రం. అనుగ్రహైశ్వర్యము గల దేవా యేసయానికి స్తోత్రం. అపరంజి వంటి శిరస్సు గల దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఆవగింజంత విశ్వాసముతో అద్భుతములు చేయించు దేవా యేసయానికి స్తోత్రం. ఆనంద సంతోషములు కలుగుజేయి దేవా యేసయానికి స్తోత్రం. ఆంతర్యమున జ్ఞానము తెలియజేయి దేవా యేసయానికి స్తోత్రం. ఆజ్ఞాపింపబడినవన్నీ చేయాలని ఆజ్ఞాపించిన దేవా యేసయానికి స్తోత్రం. ఆజ్ఞనిచ్చి రక్షించే దేవా యేసయానికి స్తోత్రం. అధిక తేజస్సు గల దేవా యేసయానికి స్తోత్రం. అధిక ఘనత వహించిన దేవా యేసయానికి స్తోత్రం. అంధకార స్థలములో నుండి పైకి లేవనెత్తు దేవా యేసయానికి స్తోత్రం. అగాధ జలములను గజగజలాడించు దేవా యేసయానికి స్తోత్రం. అహరోను వంశస్థులను ఆశీర్వదించే దేవా యేసయానికి స్తోత్రం.
ఆశీర్వాదమును శాపమును ఎదుట ఉంచిన దేవా యేసయానికి స్తోత్రం. ఆయుష నిమ్మని వరమడుగగా అనుగ్రహించే దేవా యేసయానికి స్తోత్రం. ఆశ్రమ దుర్గము మీదెక్కించు దేవా యేసయానికి స్తోత్రం. అన్యాయము చేయు ప్రతివానిని హేయంగా ఎంచిన దేవా యేసయానికి స్తోత్రం. అమాలేకీయుల పేరు తుడిచివేయాలని ఆజ్ఞాపించిన దేవా యేసయానికి స్తోత్రం. అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేసే దేవా యేసయానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవానికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండలపైకి నన్ను ఎక్కించుము. దేవా, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, నా శత్రువులు నన్ను తరుమువారి ఎదుట బలమైన కోటగా ఉన్నావు దేవా, నీకు స్తోత్రం. దేవా, యుగయుగములు నీ గుడారంలో నివసించెదము దేవా. నీ నామ మహిమ కొరకు జీవించేవారుగా ఉండుటకు, అనేకులను నీ యొద్దకు నడిపించేవారుగా ఉండుటకు నీ కృప దయచేయము దేవా. దేవా, నీ కృపా సత్యములను బట్టి ఆనందించుటకు కృప కలుగునుగాక. పరిశుద్ధుడా పరమతండ్రి, నీకు వందనములు స్తోత్రములు దేవా. ప్రతి సమయములో ప్రతి సందర్భములో కార్యము నెరవేర్చే దేవుడవు దేవానికి స్తోత్రం. దేవా, ఉన్నతమైన విజయము దయచేయము దేవానికి స్తోత్రం. విశ్వాస జీవితంలో ముందడుగు వేయుటకు నీ వాక్యముతో బలపరచుము దేవానికి స్తోత్రం. అత్యున్నతముగా నీ నామమును హెచ్చించుకొనుము దేవా. నా దాగుచోటు నీవే ప్రభువా. దేవా, నీ ఆశీర్వాదములు, నీ మాటలు, నీ కార్యములు మాకు స్వాస్థ్యముగా అనుగ్రహించుము దేవా. నీ రాజ్యము అంతము లేనిదై ఉండునుగాక. దేవా, నా మొక్కుబడులు దినదినము చెల్లించెదను దేవా. నిత్యము దేవా నిన్ను స్తుతించెదను. కృంగిన సమయంలో లేవనెత్తిన దేవుడవు నీవే దేవా. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిని దర్శించుము దేవా, నీకు స్తోత్రం. కృంగిపోయిన పరిస్థితిలో కన్నీరు కార్చి రోధిస్తున్న అనేకులు నా ప్రభువా, నీవెవరో అర్థం చేసుకున్నటకు నా తండ్రి వారి కఠిన పరిస్థితిలో నీ సహాయం అందించుము దేవా. నా దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. నీ సన్నిధిలో మొరపెడుతున్నారు దేవా. రోగముతో ఉండి స్వస్థత కొరకు కనిపెడుతున్నారు దేవా, మొరపెడుతున్నారు దేవా. అలసిపోయారు ప్రభువా. నాయన, ఆదరించే దేవుడున్నాడని, ఆదరించేవారు ఎవరూ లేకపోయినా నా దేవుడు నన్ను ఆదరిస్తాడని విలపిస్తున్నారు ప్రభువానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా, నీవు మా పక్షమున ఉన్నావని, నీ సహాయం అందిస్తున్నావని వారు గుర్తించినట్లుగా వారి మనోనేత్రం తెరువుము దేవా. ఆయన ఆకాశమును వంచి వస్తున్నాడని, మేఘాసీనుడై వస్తున్నాడని నా దేవా వారు నిన్ను గుర్తించాలి ప్రభువా. నా దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి. మీ సహాయం అందించి దయచూపండి. ఆత్మలో వారిని బలపరచండి ప్రభువా. కెరూబుల మీద వస్తావని స్తుతిస్తున్నాము దేవా. చేయి పట్టి లేవనెత్తుము దేవా. సకల ఆశీర్వాదములు అనుగ్రహించుము దేవా. ప్రతి వారి హృదయమును బలపరచుము దేవా. మీ వైపు చూస్తున్నారు. విశ్వాసముతో ముందుకు సాగుటకు కృప చూపుము దేవా. దేవానికి స్తోత్రం. ఈ కీర్తన భాగంలో ఉన్న వాగ్దానములన్నీ నా దేవా నీ బిడ్డల జీవితంలో నెరవేర్చుము దేవా. ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించుము దేవా. ఉన్నతమైన మీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి, దయచూపండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.